So now the recording is going on. I think నా స్క్రీన్ మీకు షేర్ అవుతుందని అనుకుంటున్నాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్ అమ్మా. ఓకే రైట్ సార్. సో యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే కంప్లీట్గా మన డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం సార్ అని అడిగితే డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఉండేటటువంటి రకాలు ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో నా ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా చెప్పుకుంటూ సార్. ప్లీజ్ మ్యూట్ చేయండి. యాక్చువల్గా ఏమైందంటే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అనేటువంటి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే కొత్త సిలబస్ కాబట్టి. సో అయిన తర్వాత నేనే మీకు పోస్ట్ చేస్తాను ఈ మెటీరియల్ మొత్తాన్ని. సో ప్రస్తుతానికి నేను చెప్తున్నటువంటి టాపిక్స్ వినండి. So what do you mean by data structure? So very first one, what do you mean by data structure? Data structure is nothing but arranging the data in computer memory, either logical principle or mathematical principle. So data అనేటటువంటిది ఏంటి అని అడిగితే మనకి కావాల్సినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ మొత్తాన్ని మనము కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఎలా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది సార్ అడిగితే ఏదో ఒక ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి కాదు. అలా ఏదో ఒక ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని స్టోర్ చేసినటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అది చెప్తాం. సో డేటా దిస్ ఈస్ అ వెరీ ఫస్ట్ డెఫినేషన్. సో వాట్ యు మీన్ బై డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ ది కంప్యూటర్ మెమరీ. It is an arrangement of data in computer memory basing on either mathematically or logically. That is the definition of the data structure అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎలా అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటాం. కాలేజ్లో ఎవరు ఉంటారు అని అడిగితే స్టాఫ్ మెంబర్స్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక నేను స్టోర్ చేయాలి అనుకుంటే సో ఏమేమి అవసరం అవుతుంది అని అడిగితే ఆ స్టూడెంట్ యొక్క పేరు, ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్, ఇంతకుముందు ఆ స్టూడెంట్ ఎక్కడ చదువుతున్నాడో సో క్వాలిఫికేషన్, ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో ఇలా వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకుంటాం. అదే వాళ్ళకి సంబంధించినటువంటి అకాడమిక్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలనుకుంటే ఆ స్టూడెంట్స్ ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు, ఏ ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, ఏ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనేది మొత్తం చూస్తాం. సో అతను ఫస్ట్ సెమిస్టరా లేకపోతే సెకండ్ సెమిస్టరా లేకపోతే థర్డ్ సెమిస్టరా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అవిటితే ఈ డేటా మొత్తం వచ్చినప్పుడు ఈ డేటాని నేను కంప్యూటర్లో స్టోర్ చేయాలి అనుకుంటే whenever we want to access the particular information, it is ready to give that particular information. అంతే కదా. సో కంప్యూటర్లో మనం స్టోర్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటా అనేటువంటి కంప్యూటర్ మనకి ప్రొవైడ్ చేయాలి. సో అలా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయగలగాలి. ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి డెఫినెట్గా వీ ఫాలో సమ్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్, ఏదో ఒక పద్ధతి అనేటువంటి ఫాలో అవ్వాలి. ఆ ప్రిన్సిపల్నే దట్ ప్రిన్సిపల్ మే బి డిపెండెంట్ ఆన్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ ఆర్ ఎ లాజికల్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ అనేటటువంటిది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ అవ్వచ్చు లేకపోతే లాజికల్ ప్రిన్సిపల్ అవ్వచ్చు. సో ఇలా మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ కానీ లేకపోతే లాజికల్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని కనుక నాకు వర్క్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ data structure. The name itself contains. So what do you mean by data structure is nothing but data structure is an arrangement of data. Arrangement of data, which is nothing but whatever the data we want to store in the computer memory, that data should be arranged.
అది అరేంజ్మెంట్ ఎలా జరగాలి అని అడిగితే ఇద్దరు మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని అయినా సరే జరగాలి, లేకపోతే ఏదైనా సరే ఒక లాజికల్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని అయినా సరే జరగాలి. అలా మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ కానీ లాజికల్ ప్రిన్సిపల్ కానీ బేస్ చేసుకుని కానీ వర్క్ చేయగలిగితే దాట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ మీన్ బై వై వీఆర్ స్టోరింగ్ ద డేటా స్ట్రక్చర్ లైక్ దిస్ అని అడిగితే ద మెయిన్ అడ్వాంటేజ్ ఈస్ డేటా క్విక్లీ అవైలబుల్. అలా అరేంజ్మెంట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే డేటా క్విక్లీ అవైలబుల్ టు ద ప్రాసెసర్ ఫర్ ద రిక్వైర్డ్ ఆపరేషన్స్. సో మన కంప్యూటర్ ప్రాసెసర్ ఏదైతే ఉందో మన కంప్యూటర్ ప్రాసెసర్ అనేటటువంటిది ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి వీలుగా మనము ఆ డేటాని అరేంజ్మెంట్ చేయగలగాలి. అలా అరేంజ్మెంట్ చేసుకునేటటువంటి కాన్సెప్టే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతుంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ ద ఎంటైర్ డేటా స్ట్రక్చర్ క్లాస్. సో minimum to minimum, what do you mean by the definition of the particular title? You need to know. మనం ఒక సబ్జెక్ట్ గురించి టైటిల్ నేర్చుకున్నాము అంటే అది ఏంటి అనేటటువంటి దేని గురించి నేర్చుకుంటున్నాము అనేటటువంటి దాని గురించి మనకు ఒక మినిమం ఐడియా ఉండాలి. సో సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకున్నారు అని అడిగితే టు రైట్ ద ప్రోగ్రామ్స్ టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ ఫర్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్. ఎవరైనా సరే ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాయడానికి ఉపయోగపడేటటువంటిదే సి లాంగ్వేజ్. ఓన్లీ సీనా ఉంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి, అందులో వెరీ వెరీ బేసిక్ లాంగ్వేజ్ ఏంటంటే సి లాంగ్వేజ్. ద సేమ్ ప్రిన్సిపల్. So here the title of the paper is nothing but data structure. So what do you mean by data structure is nothing but arrangement of the data in computer memory, either logically or mathematically, is called data structure. So why we are using this data structure is nothing but to process the data, we should arrange the data. మనం డేటాని ప్రాసెస్ చేయడానికి డేటాని కంపల్సరీగా అరేంజ్మెంట్ చేయాలి. అలా అరేంజ్మెంట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇట్ ఈస్ వెరీ the processor is very easy to process the data. కంప్యూటర్లో వర్క్ చేసేది మొత్తం ఎవరు అని అడిగితే ఖచ్చితంగా సిపియు. ఐ మీన్ సిపియు లోపల వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఏంటి అని అడిగితే ప్రాసెసర్ అంట. ఈ ప్రాసెసర్ అనేటటువంటిది మన కంప్యూటర్లో ఎలాంటి డేటా ఇచ్చినా సరే ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెసర్ డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడేటటువంటి కాన్సెప్టే డేటా స్ట్రక్చర్. ఓకే, దిస్ డేటా స్ట్రక్చర్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ మేజర్లీ 2 categories. దీని బేసికల్ గా డేటా స్ట్రక్చర్ ని 2 రకాలుగా విడగొట్టారండి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు, ఆర్ అదర్వైజ్ ప్రిమిటివ్ డేటా టైప్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు, ఆర్ అదర్వైజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని కూడా మాట్లాడచ్చు. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లో టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి కనుక డేటా స్ట్రక్చర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ primitive data structure or primitive data type. Second one will be called as a non-primitive data structure or non-primitive data type అని మాట్లాడుతూ ఉంటారు. ఈ primitive data type లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే it represents only one particular single value. సో ఒక పర్టికులర్ సింగిల్ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడేటువంటి డేటా టైప్స్ ఏంటి అని అడిగితే మనం నేర్చుకున్నటువంటి ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, స్ట్రింగ్ ఇలాంటి వాటిని ఒక సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లో వచ్చేటప్పటికి నిన్న క్లాస్ లో చెప్పినటువంటి 2 టాపిక్స్. దర్ ఇస్ నథింగ్ బట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో ఫస్ట్ వన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లోనే దేని గురించి మాట్లాడాలి అనుకుంటే అరేస్ గురించి మాట్లాడతాము, యాజ్ వెల్ యాజ్ లింక్డ్ లిస్ట్ అనేటువంటి దాని గురించి మాట్లాడతాము. నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్స్ అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్యూ. సో స్టాక్స్, లింక్డ్ లిస్ట్, క్యూస్ ఇలాంటి వాటన్నిటి గురించి కనుక మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతాం. సో బేసికలీ కంప్యూటర్లో వచ్చినప్పటికీ డేటా స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్ చేస్తే డేటా స్ట్రక్చర్స్ ని క్లాసిఫై చేసిన బేసికలీ 2 categories. First one will be called as a primitive data structure and the second one will be called as non-primitive data structure. So primitive data structure లో వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే primitive data structure లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే whatever the data types we are using, that particular all types of data types will be comes under this primitive data structure or primitive data type అని మాట్లాడతారు. అంటే ఏంటి అని అడిగితే ఇది కేవలం సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఏదైనా ఇంటీజర్ అవ్వచ్చు, ఏదైనా ఫ్లోట్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, బూలియన్ అవ్వచ్చు, ఏదైనా సరే కావచ్చు.
సో ఇలాంటి ఇంటిజర్, క్యారెక్టర్, బూలియన్, అలాగే ఫ్లోట్, డబుల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటారు. అండ్ కమింగ్ టు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఇందులో బేసికల్లీ మళ్ళీ అగైన్ 2 కేటగిరీస్ కింద మాట్లాడారు. సో ఆ 2 కేటగిరీస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ and the second one will be called as non-linear data structure. First one will be called as linear data structure and the second one will be called as non-linear data structure. So linear data structure lo emem vastayi sir ani adigite that is called as arrays, linked list, stacks, queues అనేటటువంటి మొత్తము లీనియర్ డేటా స్ట్రక్చర్ కిందకి వస్తుంది. అదే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ట్రీస్ అనేటటువంటివి కానీ గ్రాఫ్స్ కి సంబంధించింది కానీ కలిపి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. సో బేసికల్లీ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము అని అడిగితే మనకి ఎటు నుంచి ఎటు తిరిగినా సరే వీఆర్ డీలింగ్ విత్ దీస్ ఆర్ ఆల్ ఈ 6 టాపిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అరేస్ అంటే ఏంటి, స్టాక్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, క్యూస్, ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్. సో నేను ఏదైనా క్లాస్ లో చెప్పాను. సో వాట్ మీన్ బై దిస్ డేటా స్ట్రక్చర్ అని అడిగితే డేటా స్ట్రక్చర్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, C++ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, జావా అనేటటువంటి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. కానీ ఈ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది మాత్రము ఏ లాంగ్వేజ్ కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఓరియంటెడ్. We learn the concept, whatever the concept we learn, that should be right in your according to your programming language. అంటే మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్ కనుక నేర్చుకున్నాము అని అడిగితే చేసుకుని అదే ప్రిన్సిపల్ ని మనము సి లాంగ్వేజ్ లో వాడచ్చు, C++ లో వాడచ్చు, జావాలో అయినా సరే రాసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. సో బేసికలీ ఈ 2 టాపిక్స్ రెండింటి యొక్క థీమ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. Data structure is nothing but arrangement of the data in computer memory, either mathematically or logically. It is called as a data structure. That is the definition of data structure. Data structure లో వచ్చేటప్పటికి ఏంటంటే బేసికలీ 2 రకాలు ఉంటాయి, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్. సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అగైన్ మళ్ళీ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ మళ్ళీ 2 రకాలుగా విడుకుంటారు, లీనియర్ డేటా స్ట్రక్చర్ అని, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వచ్చేటప్పటికి స్టాక్స్ as well as the linked list as well as the queues as well as arrays. So 4 కాన్సెప్ట్స్ కలిపి లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ట్రీస్ ని గ్రాఫ్స్ ని కలిపి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే మనం నేర్చుకున్నామో అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ, లేకపోతే లింక్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ, స్టాక్స్ కానీ, క్యూస్ కానీ, ట్రీస్ కానీ, గ్రాఫ్స్ కానీ, ఇవన్నీ మనం ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ అండ్ హౌ టు ఆపరేట్ దట్ పర్టికులర్ టాపిక్ అనేటువంటి దాని గురించి చేయాలి అనుకుంటే దాన్ని మనము ఏదో సిలో అయినా రాయొచ్చు, C++ లో అయినా రాయొచ్చు, జావాలో అయినా సరే రాసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే ఇదిగోండి ప్రిమిటివ్ డేటా టైప్. ఇందులో వచ్చినప్పటికి దీస్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎ సింగిల్ వాల్యూ. సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించేటటువంటి వాటిని ప్రిమిటివ్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఐదర్ ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, బూలియన్ అవ్వచ్చు. సో ఇంటిజర్ అనేటువంటి డేటా టైప్ ఎందుకు ఉపయోగిస్తారు అని అడిగితే మీకు తెలుసు ఏంటి, వితౌట్ హ్యావింగ్ డెసిమల్ వాల్యూస్ ఫర్ ఏ కాన్స్టెంట్, టు స్టోర్ దట్ పర్టికులర్ కాన్స్టెంట్ వీ కెన్ యూస్ ఇంటిజర్ డేటా టైప్. మనకి డెసిమల్ వాల్యూస్ లేనటువంటి కాన్స్టెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టెంట్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేటటువంటి వాటినే ఇంటిజర్ డేటా టైప్ అని మాట్లాడతారు. అదేవిధంగా ఫ్లోట్ డేటా టైప్ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే ఫ్లోట్ డేటా టైప్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అని అడిగితే ఖచ్చితంగా డెసిమల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిమల్ వాల్యూస్ ఉండేటటువంటి వాటిని కనుక నేను స్టోర్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ ఫ్లోట్ డేటా టైప్. సో డెసిమల్ వాల్యూ వితౌట్ హ్యావింగ్ ద డెసిమల్ పాయింట్స్ వీ కెన్ యూజ్ ఇంటిజర్. సపోజ్ డెసిమల్ వాల్యూస్ కనుక డెసిమల్ పాయింట్స్ కనుక ఉంటే వీ కెన్ యూజ్ ఫ్లోట్. అదేవిధంగా ఒకే అక్షరం మాత్రమే కనుక ఉంటే దట్స్ నథింగ్ బట్ సింగిల్ క్యారెక్టర్ లైక్ ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, మేల్ ఆర్ ఫిమేల్, ఇలా ఒక అక్షరం మాత్రమే కనుక ఉంటే అలాంటి వాటిని స్టోర్ చేయడానికి క్యారెక్టర్ డేటా టైప్ వాడతారు. సో బూలియన్ డేటా టైప్ ఎందుకు వాడతాము అని అడిగితే మనం ఏదైనా సరే కండిషన్ కనుక ఇచ్చినప్పుడు అయితే ట్రూ లేకపోతే ఫాల్స్, క్లాస్కి రెండింటికి రావాలని చెప్పాం. రెండింటికి వస్తే ఏం జరుగుతుంది, రెండింటికి రాకపోతే ఏం జరుగుతుంది. సో రెండింటికి వస్తే చెప్పేటువంటి టాపిక్ ఫస్ట్ నుంచి వింటారు, దట్ ఈస్ ట్రూ పార్ట్. రాకపోతే ఏం జరుగుతుంది అంటే ఆ టాపిక్ మిస్ అవుతారు, దట్ ఈస్ ఫాల్స్ పార్ట్. అలా అయితే ట్రూ లేకపోతే ఫాల్స్ అనేటువంటి కండిషన్ బేస్ చేసుకుని కనుక వర్క్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ బూలియన్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు.
ఓకే, సో దీస్ ఆర్ ద ఇంకా ఉన్నాయి మనకి ఏంటి దీనిలో కెపాసిటీలు ఉంటాయండి. అది కనుక సరిపోకపోతే మెమరీ యొక్క సైజుని ఒక రేంజ్ కనుక పెంచుకోవాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ డబుల్ డేటా టైప్ అని, అదేవిధంగా లాంగ్ ఇంటిజర్ డేటా టైప్ అని, సో లాంగ్ డబుల్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేటటువంటిది డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనం జరుగుతుంది. బట్ మనకు ఉండేటటువంటి బేసిక్ అండ్ ప్రిలిమినరీ డేటా టైప్స్ ఏంటి అని అడిగితే ఈ 4. ఫస్ట్ వన్ ఇంటిజర్, సెకండ్ వన్ ఫ్లోట్, థర్డ్ వన్ క్యారెక్టర్, ఫోర్త్ వన్ బూలియన్. ఇంటిజర్ అంటే డెసిమల్ కాన్స్టెంట్ లేకుండా వాటిని స్టోర్ చేయాలి అనుకుంటే ఇంటిజర్ వాడతారు. డెసిమల్స్ కనుక ఉంటే అలాంటి కాన్స్టెంట్ స్టోర్ చేయడానికి ఫ్లోట్ ని వాడతారు. లెటర్స్ కనుక ఉంటే వాటిని స్టోర్ చేయడానికి క్యారెక్టర్ యూజ్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయనుకోండి, దాని వీ కెన్ యూజ్ క్యారెక్టర్ లోనే స్ట్రింగ్ అనేది బయటకు వస్తుంది. అలాగే బూలియన్ వాల్యూ అనేటటువంటిది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కనుక రిటర్న్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ బూలియన్ డేటా టైప్. సో ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని, ఈ విధమైనటువంటి డేటా టైప్స్ మొత్తాన్ని ఏమంటారంటే ప్రిలిమినరీ డేటా టైప్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆర్ అదర్వైజ్ ప్రైమరీ డేటా స్ట్రక్చర్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అండ్ సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి అని అడిగితే, సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే ఇక్కడ కేవలం సింగిల్ వాల్యూ కనుక ఉంటే ఇక్కడ వచ్చినప్పటికి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు. స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికే ఉపయోగిస్తూ ఉంటారు ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇస్ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది సార్, ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని ఒక చోట కనుక పెట్టుకోవాలంటే ఇట్స్ ఏ గ్రూప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టోర్ ద మార్క్స్ ఆఫ్ ద ఆల్ ఫస్ట్ సెమిస్టర్ కంప్యూటర్ స్టూడెంట్స్ అన్నాం అనుకోండి సార్, అక్కడ ఏమవుతుంది కంప్యూటర్ స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు కేవలం ఒకళ్ళే ఉన్నారా అంటే లేదు, కంప్యూటర్ స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు. సో ఈ కంప్యూటర్ స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ మొత్తాన్ని నేను స్టోర్ చేయాలి. అలా ఏదైనా సరే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కనుక స్టోర్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అలాంటి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ సో మెనీ కేటగిరీస్, చాలా రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు. సో అవే ఏంటి అని అడిగితే వాటి గురించి చెప్తూ ఉంటారు. సో దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ has been classified into 2 categories or 2 types. First one will be called as a linear data structure అని మాట్లాడతారు, and the second one will be called as non-linear data structure అని మాట్లాడతారు. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అని, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అడిగితే, ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే ఖచ్చితంగా డేటా ఎలిమెంట్స్ అనేటటువంటివి ట్రావర్స్ అనేది ఏమవుతుందని అడిగితే ఐటమ్స్ ని వెతుక్కోవడం కానీ, ఐటమ్స్ ని తీసుకోవడం కానీ, వెళ్ళేటువంటి ఎన్విరాన్మెంట్ ని విజిట్ చేయడం ఏమంటామంటే ట్రావర్స్ అంటారు. విజిట్ చేయడం, ప్రతి ఒక్క ఐటమ్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క ఐటమ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావర్సింగ్ అని మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాస్ చెప్తున్నాను అనుకోండి సార్, ఎవరో 2-3 ఉన్నారు కదా, బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి సార్, దట్స్ నాట్ ఏ ట్రావర్సింగ్. వీఆర్ ఫేసింగ్ అండ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అంటే ప్రతి ఒక్కరిని మేము టచ్ చేస్తున్నాం, ఎలా చదువుతారు ఏంటి అనేటటువంటిది కనుక మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావర్స్ అని మాట్లాడతారు. సో ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ కూడా వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అడిగితే ట్రావర్స్ ద డేటా ఎలిమెంట్స్ సీక్వెన్షియల్లీ. మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ కనుక కావాలి అనుకుంటే ఫస్ట్ ఇది అవునా కాదా, కాదు, సెకండ్ ఇది అవునా కాదా, కాదు, థర్డ్ ఇది అవునా కాదా, అలా ప్రతి ఒక్క దాని కనుక నేను చెక్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే కంపల్సరీగా ప్రతి ఒక్క ఎలిమెంట్ ని టచ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఆ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళేటటువంటి కాన్సెప్ట్ నే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో ఒక 15 మంది పిల్లలు ఉన్నారు. 15 మందిలో ఉన్నప్పుడు నేను వాళ్ళ పేరు తెలిసింది అనుకోండి సార్, ఆటోమేటిక్ ఏం చేయొచ్చు, నేను డైరెక్ట్ గా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు అనిపించింది అనుకోండి సార్, అప్పుడు ఏం చేస్తాం, ఏమి చేయాలి. సో అలా ఒకే గ్రూప్ కి చెందిన వాటిని మోర్ దాన్ 1 వాల్యూ కనుక స్టోర్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ని మళ్ళీ క్లాసిఫికేషన్ చేశారు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్రెడీ ఇందాక చెప్పినటువంటివే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ E5. సో ఫస్ట్ వన్ అరేస్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు, థర్డ్ వన్ స్టాక్స్ అని మాట్లాడతారు, అండ్ ద ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్యూస్ అని మాట్లాడతారు. సో అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూస్. సో ఇక్కడ వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే మనకి బాగా తెలుసు వాట్ డూ యు మీన్ బై అన్ అరే. మనకి లాస్ట్ సెమిస్టర్ మొన్న కూడా చెప్పుకుంటూ వెళ్ళాం. సో వాట్ డూ యు మీన్ బై అన్ అరే? An array is nothing but it's a group of similar data items. అంతే కదా చెప్పింది.
ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక నేను ఒక చోట కనుక పెట్టగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అరే. ఆర్ ఇంకో రకంగా ఏం చెప్తాము అని అడిగితే అలోకేటింగ్ ద మెమరీ కాన్సిక్వెంట్లీ ఆర్ సబ్సిక్వెంట్లీ అనొచ్చు, సబ్సిక్వెంట్ అనొచ్చు. అంటే పక్క మెమరీ లొకేషన్స్ లో కనుక డేటా కనుక మెమరీ అలోకేట్ చేయగలిగితే దాన్ని కూడా అరే అని చెప్తుంటారు. సో మేజర్ గా ఏంటి అని అడిగితే అన్ అరే ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక నేను ఒక చోట కనుక పెట్టగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అరే. ఈ అరేస్ వచ్చేటప్పటికి ఏంటంటే బేసికల్లీ దీన్ని రెండు రకాలుగా విడగొట్టారు. సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ సింగిల్ డైమెన్షనల్ అరే అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ డబుల్ డైమెన్షనల్ అరే. సో అసలు ఇది ఎలా వచ్చింది? అరే అంటే మనం అలా ఉంటుంది, ఇలా పక్క మెమరీ లొకేషన్స్ లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తాము, దాన్ని పాయింట్అవుట్ చేయడానికి ఒక ఇండెక్స్ ఉంటుంది అని చెప్పుకుంటూ వెళ్ళాం. హౌ ఇట్ వర్క్స్, ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి చెప్పుకుంటూ వెళ్తారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ద లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు సార్. సో వాట్ యు మీన్ బై దిస్ లింక్డ్ లిస్ట్ అని అడిగితే ద మెయిన్ ఇస్ నథింగ్ బట్ లింక్డ్ లిస్ట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. రిమెంబర్ దట్ లింక్డ్ లిస్ట్ గురించి కనుక మాట్లాడుతున్నాము అని అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ ఏమంటారు అంటే నోడ్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతున్నాము అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమి స్ట్రైక్ అవ్వాలి మైండ్ లో అంటే దట్ ఈస్ నోడ్ అని మనకి స్ట్రైక్ అవ్వాలి. దాని మనకి ప్రతి ఒక్క దాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ నోడ్ అని స్పెసిఫై చేస్తారు. సో వాట్ డూ యు మీన్ బై దిస్ నోడ్ అని అడిగితే ఇట్ కంటైన్స్ బేసికలీ టూ పార్ట్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్. సో ఖచ్చితంగా లింక్డ్ లిస్ట్ లో బేసికలీ దీన్ని రిప్రజెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్క దాన్ని 1 2 3 అంటారా అనుకన్నా నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 నోడ్ 4 నోడ్ 5 అని ఇలా చెప్పుకుంటూ వెళ్తారు. అలా ప్రతి ఒక్క దాన్ని నోడ్ తో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 నోడ్ 4 నోడ్ 5 అని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క నోడ్ ని ఏం చేశారు అని అడిగితే ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ అండ్ the second one is a link. So what do you mean by this information and what do you mean by this link అని అడిగితే ఇన్ఫర్మేషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే మీరు యాక్చువల్ గా ఏ డేటాను అయితే స్టోర్ చేయాలనుకుంటున్నారో that will be stored in information part and the link part లో ఏమవుతుంది సార్ అని అడిగితే it stores address of next node. అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్, వేరే నోడ్ యొక్క అడ్రస్ అనేటువంటిది లింక్ పార్ట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ పార్ట్ లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం లింక్ లిస్ట్ లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో వై వీఆర్ యూజింగ్ దిస్ లింక్ లిస్ట్, ఎందుకు మనం దీన్ని వాడాలి అని అడిగితే వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ దేర్ ఇన్ అరేస్ దాట్ షుడ్ బి ఓవర్కమ్ బై దిస్ లింక్ లిస్ట్. అరేస్ లో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈ లింక్ లిస్ట్ లో ఓవర్కమ్ చేయొచ్చు. ఏంటి అరేస్ లో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ అని అడిగితే ఫస్ట్ డ్రాబ్యాక్ అరేస్ లో ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అని అడిగితే వన్స్ అరే సైజ్ ఈజ్ డిఫైన్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై ఆర్ చేంజ్ ద సైజ్ ఆఫ్ అన్ అరే. ఒక్కసారి కనుక నేను అరే సైజ్ ని కనుక నేను డిఫైన్ చేశాను అంటే ఆ అరే సైజ్ ని మార్చడం కుదరదు అట్ రన్ టైం. అంతే కదా, ఇంటీజర్ 5 ఎలిమెంట్స్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా 5 ఎలిమెంట్స్ ఇవ్వాలి. అవేవే నేను 5 ఎలిమెంట్స్ ఇవ్వను, నేను 6 ఎలిమెంట్స్ 7 ఎలిమెంట్స్ ఇస్తాను అంటే కుదరదు. అదేవిధంగా 5 ఎలిమెంట్స్ ఇవ్వాలని చెప్పి మనం అరే సైజ్ ని డిఫైన్ చేసినప్పుడు నేను కేవలం 2 ఎలిమెంట్స్ మాత్రమే ఇస్తాను అంటే కుదరదు. ఖచ్చితంగా 5 ఎలిమెంట్స్ అన్నప్పుడు మనం 5 ఎలిమెంట్స్ కి లూప్ రాసుకుంటాం, ఆ 5 ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి. సో అంటే వన్స్ అరే సైజ్ is defined it is not possible to modify. This is the main drawback for arrays. And the second one, array లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే అప్పటికప్పుడు డైనమిక్ గా మెమరీ అలొకేట్ చేయడం అనేటువంటిది కుదరదు. దీస్ టూ డ్రాబ్యాక్స్ ని మనం ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్టే లింక్డ్ లిస్ట్. అని చెప్పాం మన ఎంఎస్ వర్డ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా మనకి ఎన్ని పేజీలు వస్తాయని అడిగితే ఒక పేజ్ మాత్రమే వస్తుంది. ఎందుకు ఒక పేజ్ మాత్రమే వస్తుంది అని అడిగితే యూజర్ ఎన్ని పేజీలు వాడుకుంటాడు అనేటటువంటిది ఆ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ రాసిన ప్రోగ్రామర్ కి తెలియదు. సో అందుకని ఏం చేశాడు ఎంఎస్ వర్డ్ డెవలప్ చేసిన ప్రోగ్రామర్, యూజర్ అనేటటువంటి వాడు ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ మొత్తం కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్ గా సెకండ్ పేజ్ అనేటువంటిది ఫామ్ అయ్యి ఈ సెకండ్ పేజ్ తీసుకుని ఫస్ట్ పేజ్ కి లింక్ చేశాడు. చేశాడా చేయలేదా? అలా చేస్తేనే ఎన్నిసార్లు మనం ఎంటర్ కొట్టుకుంటూ వెళ్తే మనకి అన్ని పేజీలు ఫామ్ అవుతూ వచ్చింది. అలా ఎప్పటికప్పుడు మెమరీని అలొకేట్ చేసి ఆ మెమరీ యొక్క అడ్రస్ తీసుకొచ్చి వేరొక దాంతో లింక్అప్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు.
సో దీనికి సింప్లీ సే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అంటారండి. సో దీన్ని ఏమంటామంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ లింక్డ్ లిస్ట్ లో ఖచ్చితంగా ఏముంటుంది సార్ అడిగితే 2 parts ఉంటాయి సార్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అంటారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్ పార్ట్ అంటారు. సో ఈ లింక్ అనేటటువంటిది ఏం చేస్తుంది సార్ అని అడిగితే అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఈ లింక్ అనే పార్ట్ ఏం చేస్తుంది సార్ అని అడిగితే అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. వేరొక నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ యొక్క అడ్రస్ కనుక స్టోర్ చేయాలి అనుకుంటే ఈ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో ఇదిగోండి సార్ ఇలా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని ఏమంటారంటే ఒక నోడ్ అని చెప్తారు. ప్రతి ఒక్కదాని ఇక్కడ మనకి నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. నోడ్ అని మాట్లాడినప్పుడు ఈ నోడ్ లో ఏముంటాయి అని అడిగితే 2 parts ఉంటాయి. ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్. ఈ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి పార్ట్ దట్ ఇస్ నథింగ్ బట్ ఇదిగోండి సార్. సో దిస్ ఇస్ ఫస్ట్ నోడ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ నోడ్, దిస్ ఇస్ థర్డ్ నోడ్, దిస్ ఇస్ ఫోర్త్ నోడ్. ఇలా కనుక మనం నోట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 1001 అనుకున్నాను, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 1004 అనుకున్నాను, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 1008 అనుకున్నాను, ఫోర్త్ నోడ్ వచ్చేటప్పటికి 1012 అనుకున్నాను. ఇది ఆ నెంబర్ లో ఇవ్వాలంటే మనం అర్థం చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ ఎ 4-digit నెంబర్. వీఆర్ యూజింగ్ 4-digit నెంబర్. సో 4-digit నెంబర్ వచ్చినప్పుడు ఈ నోట్ 1 లో ఏముంటాయి అని అడిగితే 2 parts ఉంటాయి. ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అండ్ ద సెకండ్ వన్ లింక్ పార్ట్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as ఇన్ఫర్మేషన్ పార్ట్, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as లింక్ పార్ట్. అలాగే సెకండ్ నోడ్ లో అయినా సరే ఇన్ఫర్మేషన్ పార్ట్ ఉంటుంది, లింక్ పార్ట్ ఉంటుంది. థర్డ్ నోడ్ లో అయినా సరే ఇన్ఫర్మేషన్ పార్ట్ ఉంటుంది, లింక్ పార్ట్ ఉంటుంది. ఫోర్త్ నోడ్ లో అయినా సరే ఇన్ఫర్మేషన్ పార్ట్ ఉంటుంది, లింక్ పార్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ద 4 nodes, if you will create any another node, automatically it will contains 2 parts. First one information and second one link. ఇన్ఫర్మేషన్ లో ఏముంటుంది సార్ అడిగితే అంటే ఈ బ్లాక్ కలర్ లో ఉండేటటువంటి ఈ 10 కానీ 25 కానీ 18 కానీ 55 కానీ ఇవంతా ఏంటి అని అడిగితే మీరు అందులో స్టోర్ చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నాట్ ఓన్లీ ఫర్ ద నెంబర్స్, యూ వాంట్ టు స్టోర్ నేమ్స్ ఆల్సో, నో ప్రాబ్లం. ఎందుకని అడిగితే మనం ప్రిమిటివ్ డేటా టైప్ మాట్లాడుకున్నప్పుడు ఇంటిజర్ గురించి మాట్లాడుకున్నాము, ఫ్లోట్ గురించి మాట్లాడుకున్నాము, క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. అలా మీరు ఏ డేటా టైప్ లో అయినా సరే ఎలాంటివి డేటా స్టోర్ చేయాలనుకున్నా సరే those are all will becomes under that information part. సో అవన్నీ మనకి ఎక్కడ వస్తుంది సార్ అని అడిగితే ఇన్ఫర్మేషన్ పార్ట్ లోకి వస్తుంది. ఖచ్చితంగా ఆ విధమైన పార్ట్ లో కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అంటారు. అండ్ సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అంటారు. ఇన్ఫర్మేషన్ పార్ట్ లో మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేయొచ్చు. మరి ఈ అడ్రస్ పార్ట్ లో ఏం స్టోర్ చేయొచ్చు సార్ అని అడిగితే ఈ అడ్రస్ పార్ట్ లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత అని అడిగితే 1004 అండి. ఈ 1004 ని తీసుకొచ్చి ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ అంటే లింక్ పార్ట్ లో స్టోర్ చేసాం. అగైన్ మళ్ళీ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ అబ్జర్వ్ చేయండి, దట్ ఇస్ కాల్డ్ as 1008 which is belongs to third node address. And this third node link or address part లో ఏం స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే 1012 which is belongs to fourth node address. If further nodes are not available, then that node address link part will be stored with null. ఫర్దర్ గా ఇంకేమీ లేకపోతే null అనేటువంటిది సేవ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఉందనుకోండి సార్ దాన్ని అక్కడ స్టోర్ చేస్తారు. సో ఖచ్చితంగా ఫస్ట్ నోడ్ లో సెకండ్ నోడ్ అడ్రస్ స్టోర్ అవుతుంది, సెకండ్ నోడ్ లో థర్డ్ నోడ్ అడ్రస్ స్టోర్ అవుతుంది, థర్డ్ దానిలో ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ లో లింక్ ని బేస్ చేసుకుని ఫామ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో బేసికలీ ఏముంటాయి అని అడిగితే బేసికలీ 5 కేటగిరీస్ ఉంటాయి. 4 కేటగిరీస్ ఉంటాయి. అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూస్. సో అరేస్ అంటే ఏమవుతుంది సార్ అని అడిగితే గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ ని అరేస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ అరేస్ లో వచ్చినప్పటికీ పొజిషన్ రిప్రజెంట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ n-1, సైజ్ -1. అంటే ఏంటి అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ A5 అన్నప్పుడు ఆటోమేటిక్ గా A is ready to handle 5 values. ఆ 5 values ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని అడిగితే స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ సైజ్ -1 అంటే 5 - 1 4. అంటే ఫస్ట్ పొజిషన్ 0, సెకండ్ పొజిషన్ 1, థర్డ్ పొజిషన్ 2, ఫోర్త్ పొజిషన్ 3, ఫిఫ్త్ పొజిషన్ 4. ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది అరేస్. ఆ అరేస్ లో ఉండేటువంటి ట్రబుల్స్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి వాటినే
లింక్ లిస్ట్ అని మాట్లాడతారు. ఈ లింక్ లిస్ట్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఖచ్చితంగా ఇన్ దిస్ లింక్ లిస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్. ఎలిమెంట్ అనేటువంటి రిప్రజెంట్ చేయాలి. డేటా స్ట్రక్చర్స్ లో ఎలిమెంట్ అంటే ఏంటంటే నోడ్ కింద ఉంటుంది. ఈ నోడ్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First one will be called as information part and the second one will be called as link part. So information is nothing but whatever the data, whatever the information we want to store in that particular node, that will be placed in information part. And coming to link part, this is nothing but it contains address. So which address it will contain, which is nothing but next node address will be stored in the link part. ఏముంటుంది అని అడిగితే ఇన్ఫర్మేషన్ పార్ట్ లో మీరు ఏదైతే డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ స్టోర్ చేయాలనుకున్నటువంటి డేటా మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ లో స్టోర్ అవుతుంది. లింక్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది స్టోర్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు. అదే డయాగ్రమాటికల్ గా చూపించాలి అనుకుంటే ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ స్టాక్ అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై స్టాక్? సో స్టాక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను మీకు, MS Word లో అన్డూ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ బై ప్రెసింగ్ Ctrl+Z ఆటోమేటిక్ గా లాస్ట్ రీసెంట్ గా ఏదైతే చేసామో అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ Ctrl+Z కొడితే అంతకు ముందు చేసింది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ Ctrl+Z కొడితే అంతకు ముందు చేసింది క్యాన్సిల్ అవుతుంది. అలా లాస్ట్ రీసెంట్ గా చేసిన యాక్షన్స్ క్యాన్సిల్ అవ్వడానికి MS Word లో అన్డూ అనేటటువంటి యాక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రిన్సిపల్ ఏంటి అని అడిగితే దిస్ ఇస్ స్టాక్. సో అదే చెప్తాడు. సో ఏంటి అని అడిగితే ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ in which both insertion and as well as the deletion operation performed at one end only called as the top based on the principle last in first out. సో గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇందులో కూడా మన ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయొచ్చు. చూడడానికి ఇలా ఉంటుంది సార్. ఇలా ఉన్నప్పుడు ఇన్సర్షన్ అనేటటువంటిది కానీ లేకపోతే డిలీషన్ అనేటటువంటిది కానీ, ఇన్సర్షన్ ని మీరు ఇక్కడ ఏమంటామంటే పుష్ అంటారు, డిలీషన్ ఏమంటారంటే పాప్ అని మాట్లాడతారు. ఇన్సర్షన్ అంటే ఇన్సర్ట్ ఇస్ నథింగ్ బట్ ఈ స్టాక్ అనేటువంటిది ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, ఫిఫ్త్ ఐటమ్ ఇలా ఒకటి కనుక ప్లేస్ చేసుకుంటూ వెళ్తే దట్ షుడ్ బి కాల్ ఇట్ యాజ్ ఇన్సర్షన్ అంటారు. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పుష్. ఎక్కడి నుంచి అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో అక్కడి నుంచే బయటికి తీయాలి. బయటికి తీసేటప్పుడు పైన లాస్ట్ రీసెంట్ గా ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది బయటకు వస్తుంది సార్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాప్. సో అందుకనే ఇది గుర్తుపెట్టుకోవడం నేను మీకు ఇడ్లీ పాత్ర చెప్పాను సార్. ఇడ్లీ పాత్ర అనేటువంటిది కూడా ఇలా ఉంటుంది. ఒక సైడ్ మాత్రమే క్లోజింగ్ ఉంటుంది, ఒక సైడ్ మాత్రమే ఓపెనింగ్ ఉంటుంది. కింద నుంచి ఫ్లేమ్ పెడతారు. సో మనం ఫస్ట్ ప్లేట్ అనేటువంటి ఇడ్లీ పాత్ర ప్లేస్ చేస్తాము. తర్వాత సెకండ్ ప్లేట్, థర్డ్ ప్లేట్, ఫోర్త్ ప్లేట్, ఇలా ఎన్ని ప్లేట్స్ అయినా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. బయటికి తీసేటప్పుడు మాత్రము లాస్ట్ రీసెంట్ గా ఏ ప్లేట్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో దట్ విల్ బి టేకెన్ ఫస్ట్. సో బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ LIFO, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో గుర్తుపెట్టుకోండి సార్, ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్, ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని మనం ప్లేస్ చేయొచ్చు, కానీ ఇన్ విచ్ both insertion and deletion operation performed at one end only called top. ఒక్క సైడ్ నుంచి మాత్రమే మనం ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేస్తాము, దాన్ని ఏమంటామంటే టాప్ అని మాట్లాడతారు. ఈ స్టాక్ లో ఇన్సర్షన్ ని పుష్ అంటారు, డిలీషన్ ని పాప్ అంటారు. సో బేసిక్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ LIFO. LIFO స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అలా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని కనుక పనిచేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడతారు. ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్టాక్ లుక్స్ లైక్ దిస్. స్టాక్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్యూ అని మాట్లాడతారు. ఈ క్యూ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇది చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇది కూడా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ కాదని లేదు, కాకపోతే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ డన్ పెర్ఫార్మ్డ్ అట్ బోత్ ఎండ్స్ ఓన్లీ కాల్డ్ యాజ్ రేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్. ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ రెండు పక్కల నుంచి చేసుకోవచ్చు. స్టాక్ లో వచ్చేటప్పటికి ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఒక ఎండ్ నుంచి మాత్రమే చేయొచ్చు. రేర్ అనేటటువంటి పార్ట్ నుంచి ఇన్సర్ట్ చేస్తే ఫ్రంట్ అనేటువంటి పార్ట్ నుంచి మనం డిలీట్ చేయొచ్చు. రేర్ అంటే బ్యాక్ అండి, ఫ్రంట్ అంటే ముందు. సో వచ్చి కొత్తగా ఏదైనా మనం ఇన్సర్ట్ చేస్తే అది వచ్చి లాస్ట్ లో ప్లేస్ అవుతుంది. ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఫస్ట్ డిలీట్ చేయొచ్చు. సో దట్స్ వై దిస్ ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ సింప్లీ సే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. That principle is called simply say first in first out principle. So this is about our queue. So దీనికి ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. రీడ్ అనేటటువంటి ఆప్షన్ ని క్యూ కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు.
సినిమా హాల్లో క్యూలు కానీ, లేకపోతే రైల్వే రిజర్వేషన్ లో ఉండేటువంటి క్యూస్ కానీ, దిస్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ క్యూస్. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మాట్లాడింది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదు అనుకుంటే విల్ కంటిన్యూ. సార్ ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్, ప్రాబ్లం లేదు. Do you have any doubt? నో సార్. సో పిక్చర్ క్లియర్ గానే ఉంది. సో వాట్ యు మీన్ బై డేటా స్ట్రక్చర్ అంటే డెఫినేషన్ అంటే ఏంటి, అందులో ఉండేటటువంటి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్ గానే ఉన్నాయి. ఎస్ సార్. ఎందుకంటే ఈ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ముందే చెప్తున్నాను సార్, డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి సంబంధించిన కాన్సెప్ట్ తెలియాలి, దానికి సంబంధించిన అల్గోరిథమ్స్ ఉంటాయి, అల్గోరిథం తెలియాలి. ఆ అల్గోరిథం ఆ కాన్సెప్ట్ కనుక తెలిస్తే ప్రోగ్రామ్ ఎదురైనా రాసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి సి లాంగ్వేజ్ తెలుసు కాబట్టి మనం రాసిందని మొత్తం సి లాంగ్వేజ్ లో రాస్తాం, కాదని లేదు. బట్ మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఐ థింక్ క్లియర్. ఓకే, సో రైట్. ప్రస్తుతానికి అయితే ఒకసారి నేను అటెండెన్స్ చేసుకుంటాను సార్. మీకు ఇంకా వేరే క్లాస్ ఏం జరుగుతున్నాయమ్మా? మామూలుగా మ్యాథ్స్ జరుగుతున్నాయి. అదే అదే మ్యాథ్స్ క్లాస్ యాక్చువల్గా మార్నింగ్ జరగలేదా? వాళ్ళ మార్నింగ్ క్లాస్ లేదా? లేదు సార్. ఆఫ్టర్నూన్ పెట్టారు. ఓకే ఓకే, అదే అదే అదే. ఇంకా 5 మెంబర్స్ రావాలి సార్ క్లాస్ కి. అవునమ్మా, వచ్చారు వచ్చారు. 5 మెంబర్స్ అంటే నేను ఒకటి ఉన్నానుగా, నన్ను కూడా లెక్కిస్తావా? లేదండి, 6 మెంబర్స్ వచ్చారు. 6 మెంబర్స్ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా. సార్ కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. అటెండెన్స్ చేస్తున్నాను, అందుకే ఓపెన్ చేస్తున్నాను. రాసుకుంటున్నారు రోజు ఎంతమంది వస్తారు ఏంటి అనేది. రైట్, వరప్రసాద్ రెడ్డి వచ్చాడు. నెక్స్ట్ సునీల్. సునీల్ ఇస్ దేర్? నో. సాయిబాబు వచ్చాడు. అలా సాయిబాబు వచ్చావా? నో సార్. సాయి వచ్చాడు. సాయి శివప్రసాద్ కూడా రాలేదు. అదే సాయి శివప్రసాద్ కూడా రాలేదు. జట్టి రోహిత్. రోహిత్ కూడా రాలేదా? రాలేదు సార్. విజయలక్ష్మి. గంగాధర్రావు. సత్యసాయి వచ్చాడు. గంగాధరరావు వచ్చాడు సార్. ఓకే, సత్యసాయి కూడా వచ్చాడు. వేణు రాలేదు సార్. వేణు రాలా. యామిని ఉందా? ఓకే, అనిత వచ్చింది. దివ్య వచ్చింది. సంగీత తెలీదు. మౌనిక వచ్చింది. రవి వచ్చాడు. నాగేంద్ర వచ్చాడు. 1 2 3 4 5 6 7 8. బాబు 8 వచ్చారు. కూడా ఎవరు రావాలి చూసుకున్నా పేరు. ఎవరో మిస్ అయ్యారు. విజయలక్ష్మి వచ్చింది అనుకోండి సార్. ఇందాక కనెక్ట్ అయిందని చెప్పింది. మౌనిక సార్. సాయిరాము, రవి, దివ్య, నాగేంద్ర, మౌనిక, ప్రసాద్ రెడ్డి, అనిత. సార్ ఆయన 11 కనిపిస్తుంది. అమ్మా చెప్పు. లిస్ట్ లో 10 మంది ఉన్నారు సార్ ఇక్కడ. అవునమ్మా, 10 మంది ఉన్నారు. నేను కూడా చెప్పేది కదా, 10 మంది ఉన్నారు. 10 మందిలో నన్ను ఒకటి తీసేయి.
ఓకే సార్. నన్ను ఒకటి తీసేస్తే ఇంకెంతమంది ఉంటారు? నాకే 9 మెంబర్స్ సార్. ఎవరో మాట ప్రజెంటింగ్ స్టాప్ చేస్తున్నారు. సాయిరామ్ అంటే విజయలక్ష్మి అనుకుంటా కదా? సాయిరామ్ Yes, sir. పేరు సాయిరామ్ అంటే సార్ విజయలక్ష్మి. సాయిరామ్ అని అన్నది విజయలక్ష్మి సార్. అదే అదే సాయిరామ్ అన్నది విజయలక్ష్మి, నాకు గుర్తుంది. విజయలక్ష్మి, Okay. sir. అయితే విజయలక్ష్మి కూడా రైట్ 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 అమ్మా. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే డౌట్ అని ఉన్నారు కానీ చెప్తాను, లేదు అనుకుంటే ఆపేస్తాను. నో డౌట్ సార్. సబ్జెక్ట్ అర్థమైందా? ముందే చెప్తున్నాను, డెఫ్ కానీ ఇవన్నీ కన్ఫర్మ్ గా తెలియాలి.